మరి నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ స్పెండ్స్ 30% ఆఫ్ హిస్ సాలరీ ఆన్ రెంట్, 25% ఆన్ ఫుడ్, బాగా గమనించండి, 20% ఆన్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, ఓకే, 20% ఆన్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అండ్ 12% ఆన్ ఎలక్ట్రిసిటీ అండ్ ద బ్యాలెన్స్ ఆఫ్ ₹1040 ఆన్ రిమైనింగ్ ఐటమ్స్. వాట్ ఈస్ ద మంత్లీ శాలరీ ఆఫ్ దట్ పర్సన్? వాట్ ఈస్ ద మంత్లీ శాలరీ ఆఫ్ దట్ పర్సన్? చూద్దాం ఒకసారి. ఏమంటున్నాడు, ఒక వ్యక్తి తన నెలవారీ జీతంలో 30% అద్దెకు, 25% ఆహారం కొరకు, 20% పిల్లల విద్య కోసం మరియు 12% విద్యుత్ కోసం మరియు మిగిలిన ₹1040 మిగతా వస్తువులపై ఖర్చు చేశాడు. అయితే ఆ యొక్క వ్యక్తి యొక్క నెలవారీ జీతం ఎంత? కొంచెం బాగా గమనించండి. క్వశ్చన్ లెంత్గా ఉందని మీరు భయపడొద్దండి, చాలా సింపుల్. ఏం చేస్తున్నాడు, మొత్తం అతనికి జీతం ఎంత మనకు తెలియదు. జీతంలో 30% వచ్చేసి ఏం చేస్తున్నాడు, మంత్లీ శాలరీ రెంట్కి ఇస్తున్నాడు. రెంట్ ఒకవేళ మనం అతని యొక్క మంత్లీ ఇన్కమ్ ఉందనుకుంటే, ప్లీజ్ రిమెంబర్, ఎప్పుడైనా కానీ యొక్క పర్సెంటేజ్ అంతా కూడా 100 బేస్ చేసుకుంటే మనకు ఆన్సర్ చాలా ఈజీగా తెలిసిపోతాయి. లెట్స్ సే మంత్లీ ఇన్కమ్ ఆఫ్ దట్ పర్సన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ 100. ఒక పర్సన్ యొక్క నెలవారీ జీతం ₹100 అనుకుంటే ఏం చేశాడు, 30% ఆన్ రెంట్ అన్నాడు. సో మరి రెంట్ ఈజ్ ఈక్వల్ టు 30%. మరి 30% ఏమి, మొత్తం జీతం ఎంత, ₹100. సో ₹100 30% అంటే ఎంత అండి? సో 100 క్యాన్సిల్ ఎంత, ₹30. సో కాబట్టి 30% రెంట్ అంటే ₹100 అనుకుంటే అది దాంట్లో ₹30 రెంట్కి ఇస్తున్నాడు. మరి ఇన్ ద సేమ్ వే 25% ఆఫ్ ఫుడ్ అన్నాడు. మరి ఫుడ్కి ఎంత పోతుంది, ₹100 అనుకుంటే ₹25 పోతుంది. చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ₹20 పోతుంది. మరియు ₹12 వచ్చేసి ఎలక్ట్రిసిటీకి పోతుంది. అండ్ ద బ్యాలెన్స్ ఆఫ్ ₹1040 ఇంకా మిగిలి ఉంది అంటున్నాడు. అయితే ఆ యొక్క వ్యక్తి యొక్క జీతం ఎంత అన్నాడు. అందువల్లనే ఇటువంటి లెక్కలన్నిటి కూడా ఎప్పుడైనా సరే మనకు పర్సంటేజ్ ఉంది అంటే ద బెస్ట్ మెథడ్ ఈజ్ 100కి వెళ్ళిపోండి. సో కాబట్టి ఇక్కడ 30% మంత్లీ ఆన్ రెంట్ అన్నాడు. కాబట్టి సో రెంట్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి, సో రెంట్ ఈజ్ ఈక్వల్ టు ₹30. రెంట్ ఎంత, ₹30. మరియు 20% ఆన్ ఫుడ్. సో ఫుడ్కి ఎంత, సో ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు ₹25. ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు ₹25. 20% ఆన్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్. ఓకే, సో ఎడ్యుకేషన్ ఈజ్ ఈక్వల్ ఎంత, ₹20. సో 20% మీన్స్ ₹20 అండ్ 12% ఆన్ ఎలక్ట్రిసిటీ. ఓకే, సో ఎలక్ట్రిసిటీ ఈజ్ ఎంత, ₹12. అది పోగా ఇంకేం మిగిలిందంటే ఇంకా వానికి ₹1040 ఇంకా మిగిలి ఉంది అంటున్నాడు. సో మనం అనుకుంటున్నాం, లెట్ ద మంత్లీ శాలరీ ఆఫ్ దట్ పర్సన్ ఈజ్ ఈక్వల్ టు 100. అప్పుడు రెంట్కి ₹30, ఫుడ్కి ₹25, ఎడ్యుకేషన్ ₹20, ఎలక్ట్రిసిటీకి ₹12 పోయింది. సో మొత్తం సార్ ఖర్చు ఎంత అయింది, మొత్తం ఖర్చు. ఓకే, ఇక్కడ ఒక 7, 5, ఒక 3, ₹87. అంటే మొత్తం ₹100 జీతంలో ₹87 అతను రెంట్కి అయితేనేమి, ఫుడ్కి అయితేనేమి, ఎడ్యుకేషన్ మొత్తం ఖర్చు పెట్టాడు. అయితే మరి ₹87 ఖర్చు అయిందంటే ఎంత మిగిలింది, ఇంకా ₹10 మిగిలిందా, అంతే కదా. సో మొత్తం ఖర్చు ₹87. మరి ఎంత మిగిలింది మనకు, ₹13. అంటే ఇది మనది. సో ప్లీజ్ రిమెంబర్, ఇటువంటి లెక్కలు కన్నిటి కూడా మనం ఏం చేద్దామంటే వాట్ ఎవర్ గివెన్ వాట్ ఎవర్ ఆస్కింగ్, వాట్ ఎవర్ గివెన్ వాట్ ఎవర్ ఆస్కింగ్. సో వాట్ ఎవర్ గివెన్ రైట్ ఇన్ ద ఫస్ట్ కాలం అండ్ వాట్ ఎవర్ ఆస్కింగ్ రైట్ ఇన్ ద సెకండ్ కాలం. ఇది మనకి టీపీ మెథడ్. మనకి ఏమి ఇచ్చాడంటే ఇక్కడ మనకు రిమైనింగ్ ఇచ్చాడు. సో రిమైనింగ్ ఇచ్చేసి వాట్ ఈజ్ ద టోటల్ ఇన్కమ్ అడిగాడు. వాట్ ఈజ్ ద టోటల్ ఇన్కమ్. సో మరి మొత్తం ₹100 ఇన్కమ్ అంటే వాట్ ఇస్ రిమైనింగ్ నౌ. సో రిమైనింగ్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం జీతము మైనస్ ఎక్స్పెండిచర్. మొత్తం జీతం మైనస్ ఎక్స్పెండిచర్ గివ్స్ ఇది టోటల్ సేవింగ్స్ ఆర్ బ్యాలెన్స్ ఎంత, ఇప్పుడు ₹30. ఇది మనది. సో మనం ఎప్పుడైతే ₹100 అనుకున్నామో, టోటల్ 100 అనుకున్నామో, అందులో రిమైనింగ్ ఎంత మనకు ₹13 ఎంత అంది, రిమైనింగ్ ఎంత 10. ఇది ఎవరిది, మనది. సో యాజ్ ఫర్ అవర్స్ వెన్ టోటల్ ఇన్కమ్ ఈజ్ ₹100, రిమైనింగ్ ఈజ్ ఈక్వల్ టు ₹13. బట్ యాజ్ ఫర్ ద ప్రాబ్లం, వాట్ ఇస్ ద రిమైనింగ్ అమౌంట్ గివెన్, 1040. సో 1040 ఉంటే ఇది ఎంత ఉండాలా, బస్ అయిపోయింది. ఇది చాలా చాలా యూస్ఫుల్. వాట్ ఎవర్ గివెన్ రైట్ ద ఫస్ట్ కాలం, వాట్ ఎవర్ ఆస్కింగ్ రైట్ ద సెకండ్ కాలం. సో మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చాడు 1040. అందుకే ముందు రాసుకోవడం జరిగింది. రిమైనింగ్ అమౌంట్ రాసుకున్న బ్యాలెన్స్ ఆర్ రిమైనింగ్. దెన్
వాట్ ఈస్ ద మంత్లీ శాలరీ ఆఫ్ ద సో టోటల్ శాలరీ ఓకే. సో టోటల్ శాలరీ ఎంత అన్నాడు కాబట్టి ఇది మనకు. సో మరి 13తో 1 టైమ్ 8 టైమ్స్ సో 80. సో ఈజ్ ఈక్వల్ టు 80 into 100 8,000 రూపీస్. సో ఈ శాలరీ ఈజ్ ఈక్వల్ ఎంత అండి 8,000 రూపీస్. శాలరీ ఈజ్ ఈక్వల్ టు 8,000 రూపీస్ ఇది. అయితే బై ప్రాక్టీస్ మీద ఇంత కూడా అవసరం లేదండి. సో ప్రాక్టీస్ సింపుల్గా చేద్దాం. మరి ఎట్లా చేద్దాం ఒకసారి చూద్దాం ఎట్లా చేద్దాం అనేది. సో మరి ఎట్లా చేద్దామని ప్రాక్టీస్ కాల్ మీద మరి ఇవన్నీ ఏం అవసరం లేదండి. ఇక్కడ మనకి ఎక్కడ కూడా రిమైనింగ్ అనేది ఉంది, లాస్ట్ రిమైనింగ్ ఉంది, మధ్యలో ఎక్కడ లేదు. సో ఇటువంటి లెక్కలకి ఏం చేయాలంటే లెట్ ద టోటల్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ దట్ పర్సన్ ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్. దెన్ పైసా కూడా 30 రూపీస్. 30 ప్లస్ 25 ఎంత 55. సో 55 ప్లస్ 20 55 ప్లస్ 20 75. 75 ప్లస్ 12 75 ప్లస్ 12 ఎంత 87. సో అక్కడ మనకు వచ్చేసి 87. మరి 87 అంటే వాట్ ఇస్ ద బ్యాలెన్స్ ఆర్ రిమైనింగ్. సో రిమైనింగ్ ఓకే. సో మొత్తం మనకి 87 వచ్చింది. సో ఇక్కడ మనకి బ్యాలెన్స్ అనేది ఒకటి ఇక బ్యాలెన్స్ పక్కన పెడతాం. సో మనం ఫస్ట్ 100 రూపాయలు అనుకున్నాం. సో 100 రూపాయలు మనకు 87 పోయింది అంటే బ్యాలెన్స్ ఈక్వల్ 13 రూపీస్. బ్యాలెన్స్ ఎంత 13 రూపీస్. సో 13 రూపీస్కు వాట్ ఇస్ ద ఇన్కమ్ అనుకున్నాం మనం 100 రూపీస్ అనుకున్నాం. బట్ యాజ్ ఫర్ ద ప్రాబ్లం వాట్ ఇస్ ద బ్యాలెన్స్ 1040. సో 1040 అయితే ఇక్కడ ఎంత ఉండాలా. సో ఎప్పుడైనా సరే ఇట్లా వచ్చినప్పుడు అప్ అండ్ అప్ క్యాన్సిలేషన్ ఆర్ అప్ అండ్ డౌన్ క్యాన్సిలేషన్. సో ఆల్వేస్ ఫాలో అప్ అండ్ అప్ ఆర్ అప్ అండ్ డౌన్. సో ఫస్ట్ అప్ అండ్ అప్ అయితే పోతుందా పోదు కాబట్టి నో కమ్ డౌన్ 13 months 38. సో 80 into 100 ఈజ్ ఈక్వల్ ఎంత 8,000. 8,000. సో ఇట్లా చేసుకుంటే మనకు లెక్కలు బాగా ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ మోడల్ కూడా. నో కమ్ టు సెకండ్ క్వశ్చన్. 18th క్వశ్చన్. ఇన్ ఏ షాపింగ్ కాంప్లెక్స్ 12% ఆఫ్ ది షాప్స్ ఆర్ ఐరన్ షాప్స్. సో మొత్తం కాంప్లెక్స్ ఉందండి. ఆ కాంప్లెక్స్లో చాలా షాపులు ఉన్నాయి. ఆ యొక్క షాపుల్లో 12% వచ్చేసి ఐరన్ షాప్స్ ఉన్నాయి. అండ్ 23% ఆర్ గార్మెంట్ షాప్స్. 23% ఆర్ గార్మెంట్ షాప్స్ ఉన్నాయి. మరియు 17% ఆర్ ఎలక్ట్రికల్ షాప్స్. 70% ఆర్ ఎలక్ట్రికల్ షాప్స్ ఉన్నాయి. అండ్ 10% ఆర్ టాయ్ షాప్స్. 10% ఆర్ టాయ్ షాప్స్. 5% ఆర్ స్పీడ్ స్టాల్స్. 5% ఆర్ స్పీడ్ స్టాల్స్. అండ్ ద రిమైనింగ్ ఫైనల్గా ఇచ్చారు మనకు రిమైనింగ్ ఇచ్చాడు. అండ్ ద రిమైనింగ్ 66 షాప్స్ ఆర్ అదర్ షాప్స్. హౌ మెనీ గార్మెంట్ షాప్స్ ఆర్ దేర్ ఇన్ దయర్. హౌ మెనీ గార్మెంట్ షాప్స్ ఆర్ దేర్. ఏమన్నా ఇక్కడ ఎన్ని గార్మెంట్ షాప్స్ ఉన్నాయి. ఇంతకుముందు లెక్కలో టోటల్ మంత్లీ శాలరీ, ఇక్కడేమో నెంబర్ ఆఫ్ గార్మెంట్ షాప్ ఇన్ దట్ కాంప్లెక్స్ అడిగాడు. ఒకసారి తెలుగు చూద్దాం. ఒక షాపింగ్ కాంప్లెక్స్లో 12% షాపులు ఇనుప సామాన్లకు, మరి 23% షాపులు గార్మెంట్ షాపులకు, మరియు 70% ఎలక్ట్రికల్ షాపులు, 10% బొమ్మల షాపులు, 5% స్పీడ్ స్టాల్స్, మరి ఇంకను 66 షాపులు మిగిలి ఉన్నాయి. వేరే పడి సంబంధించినవి అయితే ఆ కాంప్లెక్స్లోని గార్మెంట్ షాపులు ఇవన్నీ. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ఇక్కడ రిమైనింగ్ ఇచ్చారు. ఇక్కడ సో రిమైనింగ్ ఇచ్చారు. ఏం కనుక్కోమంటున్నారు, హౌ మెనీ గార్మెంట్ షాప్స్ ఆర్ దేర్ అన్నారు. ఇక్కడ మనం ఏమనుకుంటామంటే లెట్ టోటల్ నెంబర్ ఆఫ్ షాప్స్ ఈజ్ ఈక్వల్ టు 100. ఆల్వేస్ లెట్ టోటల్ నెంబర్ ఆఫ్ షాప్స్ ఈజ్ ఈక్వల్ టు 100. ఓకే. సో మొత్తం 100 అనుకుంటే మరి ఇక్కడ మనకు ఐరన్ షాప్స్ ఐరన్ షాప్స్ ఈజ్ ఈక్వల్ టు 12 ఉన్నాయి. ఏంటివి ఐరన్ షాప్స్ ఆర్ 12 ఉన్నాయి. 23% ఆర్ గార్మెంట్ షాప్స్ ఉన్నాయి. సో గార్మెంట్స్ ఎంత మనకు గార్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 23 ఉన్నాయి. గార్మెంట్స్ ఆర్ 23. అండ్ 70% ఎలక్ట్రికల్ ఈక్వల్ ఎంత ఎలక్ట్రికల్ ఈజ్ ఈక్వల్ టు 17%. అండ్ 10% ఆర్ టాయ్ షాప్స్. సో టాయ్స్ ఈజ్ ఈక్వల్ టు టాయ్స్ ఎంత 10 ఉన్నాయి. టాయ్స్ ఆర్ 10. అండ్ 5% ఆర్ స్పీడ్ స్టాల్స్. ఓకే. స్పీడ్ స్టాల్స్ ఈజ్ ఈక్వల్ టు 5. సో మొత్తం కూడా ఏం వస్తుంది మనకు. సో 10 ఒక 17 2 4 5 6 67. ఇది అంటే మనం మొత్తం 100 షాప్స్ ఉన్నాయనుకుంటే 100 షాప్స్లలో ఐరన్ షాపులు, గార్మెంటు, ఎలక్ట్రికల్, టాయ్స్, స్పీడ్ స్టాల్స్ మొత్తం 67 వెళ్ళిపోయినాయి. ఇంకా మిగిలిన లేదు. ఇంకా 100 అనుకున్నాయి కదా, 100 ఉంటే 1 మిగిలిన మనకు ఇంకా 33 మిగిలినాయి. ఓకే. సో దట్ ఈస్ రిమైనింగ్ ఎంత మనకు రిమైనింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 33. రిమైనింగ్ ఎంత 33 అంతే కదా. సో 100 - 67 100 - 67 ఈజ్ ఈక్వల్ టు 33 ఇది. బట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏమంటే యాజ్ పర్ ద ప్రాబ్లం వాట్ ఎవర్ గివెన్ రైట్ ద ఫస్ట్ కాలం, వాట్ ఎవర్ ఆస్కింగ్ రైట్ ద సెకండ్ కాలం. సో ఏమైతే ఇచ్చారో అది ముందు కాలం రాసుకోండి, ఏమైతే కనుక్కోవాలని తర్వాత రాసుకోండి. ఇక్కడ మనకి ఇచ్చిందేమంటే ద రిమైనింగ్ 66 అంటే రిమైనింగ్ ఇచ్చాడు. సో రిమైనింగ్ ఇచ్చాడు ఏం కనుక్కుంటాడు, హౌ మెనీ గార్మెంట్ షాప్స్ అన్నాడు. కొన్నిసార్లు హౌ మెనీ టోటల్ షాప్స్ అని కూడా అడగచ్చు.
ఏ పడితే మనం చేసుకోవచ్చు. ఫస్ట్ గో ఫర్ గవర్నమెంట్ షాప్స్. సో మన ప్రకారం రిమైనింగ్ ఎన్ని వచ్చింది మనకు? సో మన ప్రకారం మనకు రిమైనింగ్ ఎంత వచ్చింది? 33 వచ్చింది. వెన్ ఎవర్ రిమైనింగ్ 33, హౌ మెనీ గవర్నమెంట్ షాప్స్ ఆర్ దేర్? హౌ మెనీ గవర్నమెంట్ షాప్స్ ఆర్ దేర్? సో గవర్నమెంట్ షాప్స్ ఆర్ 23. హౌ మెనీ గవర్నమెంట్ షాప్స్ ఆర్ దేర్? 23. ఓకే, 23. ఇది ఎవరిది? ఇది మనది. ఇది మనది. బట్ యాజ్ పర్ ద ప్రాబ్లం, ఇది మనకు క్వశ్చన్లో ఆన్సర్స్ ఉండదు. ఇది మన ప్రకారం 100 అనుకున్నప్పుడు. బట్ యాజ్ పర్ ద ప్రాబ్లం వాట్ ఆర్ ద రిమైనింగ్ షాప్స్ ఆర్ దేర్? 66. ఏంటంటే మనకు 66 ఉన్నాయి. 66 ఉంటే గవర్నమెంట్ షాప్స్ ఎన్ని? మరి ఏం చేసి మనం అప్ అండ్ అప్ కొట్టేసుకోవచ్చు, లేదా అప్ అండ్ డౌన్ కొట్టేసుకోవచ్చు. అయితే గమనించండి, ఇక్కడ 33కి 66కి రిలేషన్ ఏమైనా ఉందా? ఎస్. సో దెర్ ఇస్ రిలేషన్. 33 అనేది 66 డబుల్ ఉంది. ఎంత ఉంది? డబుల్ ఉంది. ఇది డబుల్ అయినప్పుడు నాకు ఏ పక్క కూడా నాకు డబుల్ కావాలి. సో డబుల్ ఆఫ్ 23 ఎంత? 46. ఇట్లా చేసుకోవచ్చు. లేదు మీకు కన్ఫ్యూజ్ అనుకుంటే సింపుల్, 33 2 66. Now this always takes a cross multiplication. So 23 into 2 is equal to 46. ఇది కొన్నిసార్లు ఏమైనా అంటే వాడు వాట్ ఆర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ షాప్స్ అన్నారు కదా, వాట్ ఆర్ ద టోటల్ షాప్స్. ఓకే, సో రిమైనింగ్ ఇచ్చినాడు, ఏం కనుక్కోవాలా? టోటల్ కనుక్కోవాలా, టోటల్. సో మన ప్రకారం రిమైనింగ్ ఎన్ని మనకు? 33 ఉన్నాయి. వెను రిమైనింగ్ ఆర్ 33, వాట్ ద టోటల్ షాప్స్? 100. ఇది మనది. బట్ యాజ్ పర్ ద ప్రాబ్లం వాట్ ది రిమైనింగ్? 66 ఉంటే ఇక్కడ ఎంత ఉండాలా? ఇక్కడ చూడండి ఎన్నిసార్లు ఉంది, ఇక్కడ డబుల్ ఉందా? సో 33కి 66 అంటే డబులా? అప్పుడు 100 డబుల్ ఎంత? 200. అంటే వాళ్ళు ఏమి ఇచ్చినా మనం చేసుకోవచ్చు. మనకు కావాల్సింది ఏమంటే కాన్సెప్ట్. సో వాట్ ఎవర్ గివెన్ రైట్ ఇన్ ద ఫస్ట్ కాలం, వాట్ ఎవర్ ఆస్కింగ్ రైట్ ఇన్ ద సెకండ్ కాలం. ఈ విధంగా చేసుకుంటే మనకు ఆన్సర్ ఈజీగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంత కూడా నాకు వద్దనుకుంటే ఇంకో వెళ్ళిపోతుంది. ఇదంతా అవసరం లేదు మనకు. సో లెట్ టోటల్ నెంబర్ ఆఫ్ షాప్స్ ఈజ్ ఈక్వల్ టు 100. అన్ని కుడతాయి ఇక్కడ. సో 12 ప్లస్ 23, ఓకే, ఎంత ఇక్కడికి? 35 ప్లస్ 17 ప్లస్ 10 ప్లస్ 5. సో అన్ని కలిపి కింద 67 వచ్చింది. ఎంత వచ్చింది? 67 వచ్చింది. మరి 67 వచ్చిందంటే ఇంకా రిమైనింగ్ ఎంత? బ్యాలెన్స్ ఎంత ఉంది? 33 ఉన్నాయి. ఓకే, 33 రిమైనింగ్ ఉంది. ఎంత ఉంది? 33 రిమైనింగ్ ఉంది. అడిగిందే వాడు హౌ మెనీ గవర్నమెంట్ షాప్స్ ఆర్ దర్? సో గవర్నమెంట్ షాప్స్ మనకు 23 ఉన్నాయి. ఎంత ఉంది మనకు? 23. ఇది మనది. ఇది మనం 100 అనుకున్నప్పుడు. బట్ యాజ్ పర్ ద ప్రాబ్లం వాట్ ద రిమైనింగ్ షాప్స్ ఆర్ దేర్? 66 ఉన్నాయి. అయితే ఇక్కడ ఎంత ఉండాలా? సో దీనికి ఇది అనేది ఏమి? డబుల్. సో డబుల్ ఉంది కాబట్టి నాకు దీనికి ఏం కావాలి? 23కి డబుల్ కావాలి. డబుల్ ఎంత? అంత 46. మై ఆన్సర్ ఈజ్ ఈక్వల్ 46. సో రకరకాల మెథడ్స్ మనం ఎట్లా కానీ చేసుకోవచ్చు. ఇట్లే చేయాలి, ఇట్లే పోలిన రూల్ ఏం లేదు. నేను ఎట్లా చెప్పాను, దీనికన్నా మీకు మంచిగా బెటర్ ఐడియా వచ్చినా, థాట్స్ వచ్చినా కూడా గో హెడ్. సో మనకు అల్టిమేట్గా కావాల్సిందంటే నేను చెప్పిన ఇంకొక బుక్లోనే ఇంకొకటి చెప్పినా కూడా మనకు తక్కువ టైంలో మనకు ఆన్సర్ కావాలి మిత్రమా. ఓకే, నా క్వశ్చన్ నెంబర్ 19. ఓకే, ఇన్ ఏ లైబ్రరీ 30% బుక్స్ ఆర్ ఇంగ్లీష్. 30% బుక్స్ ఆర్ ఇంగ్లీష్. ఓకేనా, 30% బుక్స్ ఆర్ ఇంగ్లీష్ అండ్ 60% ఆఫ్ ద రిమైనింగ్ ఆర్ హిందీ. అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ ఎట్టుందో. రిమైనింగ్ అడుగుతున్నాడు. అండ్ 25% ఆఫ్ ద రిమైనింగ్ ఆర్ సాంస్క్రిట్ అండ్ ద రిమైనింగ్ 52,500 బుక్స్ ఆర్ అదర్ లాంగ్వేజెస్. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ద లైబ్రరీ. ఇది ఇంత ముందు క్వశ్చన్స్తో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉంది. ఇక్కడ మీ ప్రతిదీ కూడా టోటల్ ఒకటి ఉంది, అన్ని కూడా పర్సెంటేజ్ ఆన్ టోటల్. ఇక్కడ కూడా ఆన్ టోటల్. కానీ ఇక్కడైతే మాత్రం అది కాదు, రిమైనింగ్. ఓకే, సో కాబట్టి ఒక గ్రంథాలయంలో 30% ఇంగ్లీష్ పుస్తకాలు, మిగిలిన వాటిలో ఇంతకుముందు మిగిలిన వాటిలో లేదు 60% పుస్తకాలు అనేవాడు. ఇప్పుడు అట్లా కాదు, మిగిలిన వాటిలో 60% పుస్తకాలు, మిగిలిన వాటిలో 20% పుస్తకాలు సంస్కృత పుస్తకాలు, మరి ఇంకను 52,500 పుస్తకాలు ఇతర భాషా పుస్తకాలు ఉంటే ఆ గ్రంథాలయంలోని మొత్తం పుస్తకాల సంఖ్య ఎంత? ఒకవేళ ఇంతకుముందు మాది క్వశ్చన్ చేసామనుకోండి, చూడండి ఇక్కడ 30 + 60 90 + 15 115 ఉంది. మరి ఉండేది 100 పుస్తకాలు, మనకు వచ్చే 115 ఎట్లా వస్తుంది? హైలీ ఇంపాసిబుల్ కదా. అందుకనే ఇది రిమైనింగ్ సంబంధించినటువంటిది. దీన్ని ఫస్ట్ గో ఫర్ జనరల్ మెథడ్, దెన్ ఐ విల్ గివ్ యూ షార్ట్ కట్ మెథడ్, దట్ ఈస్ టీపీ మెథడ్. నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, హియర్ ఆల్సో లెట్ టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ద లైబ్రరీ ఈజ్ ఈక్వల్ టు సే 100. మొత్తం గ్రంథాలయంలోని పుస్తకాల సంఖ్య 100 అనుకోండి. మళ్ళీ ఏమన్నాడు? 30% బుక్స్ ఆర్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ ఈజ్ ఎంత? సో ఇంగ్లీష్ ఈజ్ ఈక్వల్ టు 30% అంటే ఎంత? 30 పుస్తకాలు. 30% అంటే ఎంత? 30 పుస్తకాలు. మళ్ళీ ఏమన్నాడు? 60% రిమైనింగ్ అన్నాడు. ఓకే, రిమైనింగ్. సో రిమైనింగ్ ఈజ్ ఈక్వల్ టు హియర్ రిమైనింగ్. సో వాట్ ఈస్ ద రిమైనింగ్ హియర్? 100 పుస్తకాలలో 30 పోయిన ఇంగ్లీష్ పోతే ఎంత ఉంది నాకు రిమైనింగ్? 70 ఉంది. ఎంత ఉంది? 70 ఉంది.
ఇది అయితే ఎప్పుడేమంటున్నాడు ఈ 70లో 60% 60% ఆఫ్ ద రిమైనింగ్ ఆర్ ఇన్ హిందీ అన్నాడు. ఓకే, హిందీ ఈజ్ ఈక్వల్ టు, సో హిందీ బుక్స్ ఏంటంటే మనకు హిందీ ఈజ్ ఈక్వల్ టు 60% ఆఫ్ ద రిమైనింగ్. ఓకే, 60% ఆఫ్ ద రిమైనింగ్ అంటే ఎంత నాకు 70. దిస్ ఈజ్ ఈక్వల్ టు మరి 60% అంటే మీ 60/100 ఇంటూ 70 కదా. సో పర్సెంట్ మీన్స్ బై 100 కదా, 0 క్యాన్సల్. సో 76 ఎంత 42. సో అగైన్ రిమైనింగ్ నాకు కావాలి, మళ్ళీ రిమైనింగ్. సో నాకు ఏమైందంటే మొత్తం 100 పుస్తకాలు ఉన్నాయి, 130 పుస్తకాలు ఇంగ్లీష్ పోతే రిమైనింగ్ అది 70 ఉంది. ఇక 70లో 42 హిందీకి పోయినాయి. అంటే 70 - 42 ఈజ్ ఈక్వల్ ఎంత 28. సో మళ్ళీ ఉన్నాడు 25% రిమైనింగ్ ఆర్ సాంస్క్రిట్ అన్నాడు. ఓకే, సాంస్క్రిట్. ఓకే, వాట్ ఇస్ సాంస్క్రిట్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు 25% ఆన్ ద రిమైనింగ్. వాట్ ఇస్ రిమైనింగ్ బుక్స్ నో 28. ఓకే, సో 28% ఆఫ్ 28 ఈజ్ ఈక్వల్ టు. సో మరి వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 25%? సో 25% మీన్స్ 25/100 ఆర్ 1/4 కదా. ఎందుకంటే 25% మీన్స్ 25/100 కదా. సో 25 1 to 25 4 కదా, అంటే 1/4 కదా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ 28. 1/4 ఆఫ్ 28. సో 4 1s 4 7s 4 1s అంటే ఎంత? ఇప్పుడు నాకు 7 బుక్స్ ఉన్నాయి. సో అగైన్ రిమైనింగ్ ఈజ్ ఈక్వల్ టు, సో నాకు ఇప్పుడు ఎంత 28 ఉన్నాయి. సో 28లో మళ్ళీ 7 పోయినాయి, అంటే ఎంత 28 - 7 ఎంత 21. సో ఇక్కడికి. సో మళ్ళీ ఉన్నాడు అండ్ ద రిమైనింగ్ 52,000 బుక్స్ ఆర్ ఇన్ అదర్ లాంగ్వేజెస్. ఆడికి కంప్లీట్ అయిపోయింది. ఓకే రైట్. ఇప్పుడు నాకు ఇచ్చింది ఏమంటే వాడు రిమైనింగ్ ఇచ్చినాడు. ఏం కనుక్కున్నాడు? ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ద లైబ్రరీ అన్నాడు. అన్నాడు. ఓకే, చూద్దాం అయితే మరి. సో మన ప్రకారము నేను ఎప్పుడైతే 100 బుక్స్ అనుకున్నానో, టోటలీ 100 బుక్స్ అనుకున్నానో, దాంట్లో ఇంగ్లీష్ పుస్తకాలు, హిందీ పుస్తకాలు, సాంస్క్రిట్ పుస్తకాలు అన్నీ కలుపుకుంటే నాకు పోగా ఇంకెన్ని మిగిలిన నాకు 21 మిగిలినాయి. 20. సో వెన్ ఎవర్ రిమైనింగ్ 21 టోటల్ ఈజ్ ఈక్వల్ టు 100. సో టోటల్ ఈజ్ ఈక్వల్ ఎంత 100. ఇది మనది. ఇప్పుడు మనం టోటల్లీ 100 అనుకుంటే ఇది మనది. బట్ యాజ్ పర్ ద ప్రాబ్లం వాట్ ఈజ్ ద రిమైనింగ్ బుక్స్? 52,500. ఓకే, సో 52,500 బుక్స్ అయితే ఇక్కడ ఎంత ఉండాలా? అంతే అయిపోయింది. నో 21 2s 42 105 ఉంది. 21 5s 105 00. నో ఇప్పుడు ఏం చేయాలి మనం? దిస్ టేక్, సో డోంట్ ఇక్కడ 2 zeros కొట్టేద్దండి, ఎందుకంటే ఇది రాంగ్ కాన్సెప్ట్. సో ఆల్వేస్ టేక్ క్రాస్. ఎట్లా చేయాలి మనం? అప్ అండ్ అప్ ఆర్ అప్ అండ్ డౌన్ కొట్టుకోవాలి, లేకుంటే అప్ అండ్ డౌన్ కొట్టుకోవాలి. ఈ రెండు ఆల్వేస్ టేక్ క్రాస్ మల్టిప్లికేషన్. ఇప్పుడు నాకు ఇదేముందని 2,500 × 100 ఎంత 2,50,000. ఓకే, సో 2500 ఇక్కడ 20. ఓకే, సో 2,50,000 2,50,000. మరి ఇది యాక్చువల్ ప్రొసీజర్. మరి ఇట్లా చేసుకుంటే మిత్రమా మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు టైం ఉంటుందా? ఉండదు. సో అందుకని ఏం చేయాలంటే ప్లీజ్ రిమెంబర్, ఎప్పుడైతే ఒక క్వశ్చన్ ఈ విధంగా రిమైనింగ్ అని ఉంటుందో ప్లీజ్ రిమెంబర్ వెన్ ఇఫ్ ద క్వశ్చన్ కన్సిస్ట్ ఆఫ్ రిమైనింగ్ ప్రతి కూడా ఆన్ ద రిమైనింగ్ ఉన్నప్పుడు వీ టు టేక్ రిమైనింగ్ పర్సంటేజ్ ఆ రిమైనింగ్ ఫ్రాక్షన్. ఇప్పుడు ఒక ఆన్సర్ ఈజీగా వస్తుంది అనమాట. ఓకే, మరి ఎట్లా చేద్దాం? ఓకే, ఇది ఒకసారి కాపీ చేసుకోండి. ఇప్పుడు చూద్దాం. మరి ఇది మనకు ఎక్కువ టైం అవుతుంది కాబట్టి ఎంత ఆన్సర్ మనకు 2,50,000. సార్ చూద్దాం మరి. సో ఇది మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది మిత్రమా. దీన్ని వద్దనుకుంటే నవ్ వీ హ్యావ్ అనదర్ వండర్ఫుల్ షార్ట్కట్ మెథడ్ ఫర్ దిస్. చేద్దాం మరి. ఎట్లా చేద్దామంటే, సో ఎప్పుడైనా కానీ ఒక క్వశ్చన్లో మిగిలిన వాటిలో అని ఉంటే మాత్రం మనం కూడా ఏం చేయాలంటే టేక్ ద రిమైనింగ్ పర్సంటేజ్ ఆర్ ఫ్రాక్షన్. ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ నాకు ఏమైనా 30% పడితే రిమైనింగ్ 70%, అంతే కదా. సో మొత్తం 100% అనుకుంటే 30% పోతే మిగిలినంత 70%. మళ్ళీ ఉన్నాడు 60% ఆఫ్ ద రిమైనింగ్ అన్నాడు. మరి 60% రిమైనింగ్ అంటే వాట్ ద రిమైనింగ్ 40% ఓన్లీ 40%, అంతే కదా. సో మొత్తం 100 అనుకుంటే 100 60 పోతే రిమైనింగ్ ఎంత 40%. అగైన్ 25% అన్నాడు. 25% అన్నాడు. 25% అంటే వాట్ ఇస్ రిమైనింగ్ 75%. అంతే కదా ఇది. సో ప్లీజ్ రిమెంబర్ వెన్ ఎవర్ ద క్వశ్చన్ consist of remaining, we to take the remaining fraction or remaining percentage. But అయితే ఇక్కడ let total number of books say x.
టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఇసే ఎక్స్, ఇక్కడ 100 అనుకోద్దండి. మరి ఎక్స్ అనుకుంటే ఫస్ట్ నాకేముంది 30% ఉంది. 30% మీన్స్ వాట్ ఇస్ రిమైనింగ్ 70%. సో 70% మీన్స్ ఎంత 70/100, 70/100 ఇంటూ మళ్ళీ ఏమన్నాడు 60% ఆఫ్ ద రిమైనింగ్ అన్నాడు. 60% ఆఫ్ ద రిమైనింగ్ అన్నాడు కాబట్టి సో 60% మీన్స్ వాట్ ఇస్ రిమైనింగ్ 40%. ఓకే, సో 40%. ఓకే, 40/100, 40/100. మళ్ళీ ఏమన్నాడు 25% అన్నాడు. ఏమన్నాడు మళ్ళీ 25% అన్నాడు కాబట్టి వాట్ ఇస్ రిమైనింగ్ నౌ 75%. ఓకే, సో 75% అంటే మొత్తం పుస్తకాలు ఎక్స్ అనుకుంటే దాంట్లో 30% పోతే ఎంత ఉన్నాక 70% బ్యాలెన్స్ ఉంది. మళ్ళీ 60% పోతే నాకు ఎంత ఉంది 40% ఉంది. మళ్ళీ 25% పోతే నాకు 75% ఉంది. ఇవన్నీ పోగా ఇంకా నాకు ఎంత ఉంది అంటే మొత్తం 52,500 ఉన్నాయి. 52,500 ఉంది. ఒకేసారి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం మనం ఈజ్ ఈక్వల్ టు ఉంటే అప్ అండ్ అప్ కొట్టేసుకోవచ్చు, లేదనుకుంటే అప్ అండ్ అప్ కొట్టేసుకోవచ్చు. ఇది మనకు చాలా యూజ్ఫుల్. సో 0 0 ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సల్. నౌ ఇక్కడ 4 1s 425, 4 1s 425 అగైన్. సో నౌ 25 1s 25 3s. ఇంకా పైన కింద కొట్టే ఛాన్స్ ఏమైనా ఉంది మనకు. సో పైన కింద లేదు కాబట్టి గో ఫర్ అప్ అండ్ అప్. ఓకే, నౌ 3 1s 3 1 3, 3 7 21, 3 5 15 0 0 అప్ అండ్ అప్. నో 7 ఉంది ఇక్కడ నాకు 17500 ఉంది. సో 717 7 2s 14, 7 5s 3500. నో అయిపోయిందా? ఇంకెక్కడ బ్యాలెన్స్ ఉంది? ఇక్కడ ఏం బ్యాలెన్స్ లేదు. అయితే కింద నాకు 100 ఉంది, ఆ పక్క నాకు 2500 ఉంది. మన కలిసి వేలు ఎంతంటే ఎక్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2500 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 2,50,000. సో ఆన్సర్ 2,50,000. ఇది చూడండి ఎంత సింపుల్గా ఉందో. మరి మనకు కావాల్సిందేమి ఇంతకుముందు మాత్రం చేస్తే ఎక్కువ టైం తీసుకుంటుంది, ఇట్లా చేస్తే టైం సేవ్ అవుతుంది. మనకు కావాల్సింది టైం సేవ్ కావాలి, ఇది నేర్చుకోండి. అయితే దీనికన్నా ఏమన్నా షార్ట్కట్ చేస్తాను, ఇంకా షార్ట్కట్ చేయొచ్చు మిత్రమా. ఎప్పుడంటే మీకు ఇక బేసిక్స్లో సమ్ ఇంపార్టెంట్ పర్సంటేజెస్ అండ్ దేర్ ఫ్రాక్షన్స్ అని చెప్పడం జరిగింది. సమ్ ఇంపార్టెంట్ పర్సంటేజెస్ అండ్ దేర్ ఫ్రాక్షన్స్ దాన్ని బేస్ చేసుకుంటే ఇంకా దీన్ని సింప్లిఫై చేసుకోవచ్చు. ఎట్లా? లెట్ టోటల్ నెంబర్ ఆఫ్ బుక్సే ఎక్స్. ఇక్కడ నాకేమన్నాడు 30% అన్నాడు. మరి 30% అన్నప్పుడు వాట్ ది బ్యాలెన్స్ 70%. మరి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 70%? ఓకే, సో 70% మీన్స్ 70/100 కదా, అంటే ఎంత 7/10. ఇది మీకు గుర్తు రావాలి, వస్తే టైం తక్కువ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ 7/10 ఇంటూ మళ్ళీ ఏమన్నాడు నాకు 60% అన్నాడు. సో 60% మీన్స్ వాట్ ఇస్ ద బ్యాలెన్స్ 40%. మరి వాట్ ఇస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ 40%? 2/5. 2/5. మళ్ళీ ఏమన్నా నాకు 25% అన్నాడు. సో 25% మీన్స్ వాట్ ఇస్ ద బ్యాలెన్స్ 75%. మరి 75% అంటే వాట్ ఇస్ ద బ్యాలెన్స్, వాట్ ఇస్ ద ఫ్రాక్షన్ 3/4. 3/4. దిస్ ఈజ్ ఈక్వల్ టు 52,500. ఇంకా సింప్లిఫై అయిపోయింది కదా. అందుకనే ఆ బేసిక్స్లో చెప్పినటువంటి ఆ యొక్క పర్సంటేజ్ అండ్ ద ఫ్రాక్షన్స్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. ఇప్పుడు ఏం చేద్దాం, పైన కింద 2 1s 2 2s అంటే ఇంకా పైన కింద పై ఛాన్స్ లేదు కదా, ఇంకా పైన పోదాం. 3 1s 3 1 3, 3 7 3 5 00. ఓకేనా? మళ్ళీ 7 1s 7 2 14, 7 5 35 00. నౌ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 into 2 5 into 2 5 2 5 10 10 10 100 into 2,500 2,50,000. అంటే ఇక్కడ మనకి ఎన్ని మెథడ్స్ ఇచ్చినాయి? 3 మెథడ్స్. అయితే ఫస్ట్ మెథడ్ అసలు చేయొద్దండి, గో ఫర్ సెకండ్ మెథడ్. ఇంకా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే గో ఫర్ దిస్ మెథడ్. ఇది మనకు చాలా సింపుల్గా మనకు ఆన్సర్ అయిపోతుంది. సో కాబట్టి ప్లీజ్ రిమెంబర్, ఏదైనా సరే క్వశ్చన్లో రిమైనింగ్ అని వచ్చిందనుకోండి, సో మనకు కూడా రిమైనింగ్ పర్సంటేజ్ ఒకవేళ ఫ్రాక్షన్ ఇచ్చింటే రిమైనింగ్ ఫ్రాక్షన్ తీసుకొని చేసుకుంటే మనకు ఆన్సర్ చాలా ఈజీగా వస్తాయి. నా క్వశ్చన్ నెంబర్ 20. ఇన్ ఏ లైబ్రరీ 20% ఆఫ్ ద బుక్స్ ఆర్ ఇన్ హిందీ, 20% బుక్స్ ఆఫ్ ద హిందీ అండ్ 50% ఆఫ్ ద రిమైనింగ్ ఆర్ ఇన్ ఇంగ్లీష్. ఏముంది ఇక్కడ రిమైనింగ్ ఉంది, అది మీరు గమనించండి. అండ్ 30% ఆఫ్ ద రిమైనింగ్ ఆర్ ఇన్ ఫ్రెంచ్. ఇక్కడ రిమైనింగ్ ఉంది. ద రిమైనింగ్ 6,300 బుక్స్ ఆర్ ఇన్ 4 రీజనల్ లాంగ్వేజెస్. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ద లైబ్రరీ? టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ద లైబ్రరీ. సార్ గమనించండి, ఇక్కడ ఇన్ ఏ లైబ్రరీ
20% బుక్స్ హిందీ. సో 20% బుక్స్ హిందీ అంటే రిమైనింగ్ ఎంత 80%. మళ్ళీ ఉన్నాడు 50% రిమైనింగ్ అన్నాడు. సో 50% రిమైనింగ్ అంటే వాట్ రిమైనింగ్ అగైన్ 50%. అండ్ ద 30% ఆఫ్ ద రిమైనింగ్ అన్నాడు అంటే రిమైనింగ్ ఎంత 70%. మళ్ళీ తర్వాత నాకు 6,300 బుక్స్ ఆర్ ఇన్ ఆల్ అదర్ 4 రీజనల్ లాంగ్వేజెస్. సో ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ద లైబ్రరీ. సో ఇక్కడ కూడా మనకు లెట్ సే టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ద లైబ్రరీ సే ఎక్స్. అందులో నాకు మరి 20% అన్నాడు. సో 20% వాట్ ఇస్ రిమైనింగ్ 80%. ఎందుకు 80% రాసుకోవాలంటే ఈ యొక్క క్వశ్చన్లో మనకు ప్రతి చోట కూడా రిమైనింగ్ అని ఉంది కాబట్టి మనం కూడా రిమైనింగ్ పర్సెంటేజ్ తీసుకోవడం జరుగుతుంది. 20% మీన్స్ వాట్ ఇస్ రిమైనింగ్ 80% మీన్స్ 80/100. మళ్ళీ ఏమన్నా నాకు 50% అన్నాడు. సో 50% మీన్స్ వాట్ ఇస్ రిమైనింగ్ అగైన్ 50% మీన్స్ అగైన్ 50/100 అగైన్. అండ్ 30% ఆఫ్ ద రిమైనింగ్ అన్నాడు. సో 30% ఆఫ్ ద రిమైనింగ్ మీన్స్ వాట్ ఇస్ రిమైనింగ్ 70%. ఓకే, సో 70/100. ఇవన్నీ పోగా నాకు ఇంకా ఎంత మిగిలినాయంటే 6,300 మిగిలినాయి. 6,300 బుక్స్ మిగిలినాయి. ఇది మెథడ్. అయితే ఇది కొంచెం టైం టేకింగ్. వద్దనుకుంటే ఏం చెప్పినా మీకు, ఇది వద్దనుకుంటే ఇంకా కొంచెం అడ్వాన్స్ వెళ్ళిపోవచ్చు. అడ్వాన్స్ కొత్తదేం కాదండి. ఆ యొక్క పర్సెంటేజ్ ఫ్రాక్షన్ నేర్చుకుంటే అంటే ఏ పర్సెంటేజ్కు ఏ ఫ్రాక్షన్ రావాలి, ఏ శాతానికి ఏ భిన్నం వస్తుంది కనుక్కుంటే ఇది ఇంకా బాగా సింప్లిఫై అయిపోతుంది. లెట్ సే టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ద లైబ్రరీ సే ఎక్స్. నౌ 20% what the 20% what is remaining 80%. So what is remaining 80%? So 80% means 4/5 కదా. 4/5 into మళ్ళీ అన్నాడు 50% అన్నాడు. 50% means what is the remaining 50% again. So what is the fraction of 50%? 1/2. అంతే కదా. 51s 52s 24s 25s. మళ్ళీ ఉన్నాడు అండ్ 30% ఆఫ్ ద రిమైనింగ్ అన్నాడు. సో 30% మీన్స్ వాట్ ఇస్ రిమైనింగ్ 70%. 70% అంటే 7/10 into 7/10. ఇది ఎంత కదా 0 క్యాన్సల్ 7/10. అంటే ఇక్కడ రాసిన తర్వాత మళ్ళీ కొట్టాలా అంటే టైం వేస్ట్ కదా. మరి మనకి ఈ యొక్క ఫ్రాక్షన్ గుర్తుంటే ఆ యొక్క రిలేటెడ్ పర్సెంటేజ్కి ఫ్రాక్షన్ గుర్తుంటే మనకి ఇది అవసరం లే. సో ఇది ఈక్వల్ టు 6,300 అయిపోయి. నో take the concept up and up or up and down. So first go for up and down. So 2 1s 2 2s. ఇంకా పైన కింద 2 1s 2 5s. సో ఇంకా లేదు పైన 7 ఉంది. సో 7 1 7 7 9s. సో నో x is equal to సో 5 5s ఎంత 25 9s ఎంత 225 00 అంటే ఎంత 22,500. సో టోటల్లీ దేర్ ఆర్ 22,500. ఇది మనకు ఆన్సర్. ఇట్లా అంటే మనం స్టెప్ బై స్టెప్ క్వశ్చన్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా అడిగాడు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఏమి అడిగాడు, ఏమి కావాలా. సో ఫస్ట్ క్వశ్చన్ అర్థమైపోతే మనకు ఆల్మోస్ట్ క్వశ్చన్తో వచ్చేసినట్టు మిత్రమా.